ఇప్పుడు మనము సమస్యల గురించి డిస్కస్ చేసుకుందాం. కొంతమంది నా దగ్గరకు వచ్చి అడుగుతుంటారు, అంటే ఏంటండి నాకు ఈ సమస్యలు వస్తున్నాయి ఒకదాని తర్వాత ఒకటి, ఇవన్నీ నేను ఇంతకు ముందర చేసిన నా పాపమే నన్ను ఇలా సమస్య రూపంలో వెంటాడుతున్నా అంటే ద ఆన్సర్ ఈజ్ నాట్ నెసెసరీ. అది ఆల్వేస్ ట్రూ కాదు. యాక్చువల్లీ ఒక్కొక్కసారి సమస్య అనేది మన పుణ్యకారం వల్ల కూడా వస్తుంది, మనం చేసిన పుణ్యం వల్ల కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదో మామూలుగా జీవితం గడుపుతున్నాం అనుకోండి, ఒక ఇంట్లో ఉంటున్నాము, ఏదో అద్దెకు తీసుకుని ఒకే ఆఫీస్కి దగ్గర ఏదో అనుకుని ఉంటున్నాం. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఓనర్ వచ్చేసి అర్జెంటుగా నాకు 1 వీక్లో మీరు ఖాళీ చేశాను అల్టిమేటం ఇచ్చేసారనుకోండి. ఇప్పుడు ఖాళీ చేయాలి, అదొక సమస్య. అవునా? ఇది మనం ఏదో ఇప్పుడు పాపం చేయడం వల్ల వచ్చిందా అంటే నాట్ నెసెసరీ. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ వీ హ్యాండిల్ ఇట్ అండ్ ఆల్సో వాట్స్ ద ఎండ్ రిజల్ట్ మీద మనకు అర్థమవుతుంది. సపోజ్ ఈ వారం రోజుల్లో మనం ఓకే ఇంకా తప్పదు బయటికి వెళ్ళా, కానీ కొంచెం దూరమైనా సరే ఇంకొంచెం మంచి ఇల్లు తీసుకుని ఇంట్లో ఈ మూవ్మెంట్లో ఇంట్లో ఉన్న అడ్డమైన చెత్త అంతా పారేసేసి ప్రశాంతంగా ఉండే ఒక ప్లేస్లోకి వెళ్ళి కొత్త నేబర్స్ వచ్చి అంత బాగా జరిగిందనుకోండి. సో ఆ సమస్య మీకు ఎందుకు వచ్చింది? యాక్చువల్లీ మీ పుణ్యకారం వల్ల వచ్చింది. అది భగవంతుడు ఏం చేశాడు, ఆ కర్మ ఏం చేస్తుందంటే కనుక మీ పుణ్యాన్ని మీకు ఇవ్వడానికి సమస్యను సాధనంగా ఎంచుకుంది. సో అలా అనమాట. ఒకసారి సమస్యలు పాపకార్యాల వల్ల కూడా వస్తాయి, లేక ఆరోగ్యం చెడిపోతుంది, ఇంకా దాంతో అన్నీ వలసపెట్టి చెడిపోతాయి. అప్పుడు ఏం చేయాలి అంటే ఓకే ఇంకా పాపం చేసాము, పూర్వం ఎప్పుడు చేసాము మనకు తెలియదు, చేసాము అయిపోయింది, దానికి అనుభవించకైతే తప్పదు కదా. సో సమస్య వచ్చింది, సో దానికి డిటాచ్ అవ్వడం నేర్చుకోవాలి. అంటే సమస్యను పరిష్కారం వెతకకుండా ఉండడం అని కాదు. డిటాచ్మెంట్ అంటే పరిష్కారం వెతుకుతూ ఆ రిజల్ట్ ఏమైనా కానీ అది భగవంతుడికి వదిలేయాలి, శివుడికి వదిలేయాలి. ఈశ్వరార్పణం ప్రసాద బుద్ధి అనమాట. మంచి జరిగినా ఈశ్వరుడికే వదిలేయాలి, చెడు జరిగినా అది ఈశ్వరుడికే వదిలేయాలి. అదంతా నీ దయ, రైట్? నన్ను రేపు ఎవరైనా పొగిడితే అది నా గొప్ప అని, ఎవరైనా తిడితే అది నా కర్మ అనుకోవడం వల్ల కాకుండా అన్నీ కర్మే. పొగడతా కర్మే, తెగడతా కర్మే, విమర్శ కర్మే, అన్నీ సమస్య కర్మే, సంతోషము కర్మే, కర్మ ఫలితమే. అన్నిటినీ దేవుడికి గనక ఇచ్చేసి మనం చేయాల్సిన పని చేసుకుంటూ పోతే జరగాల్సింది జరుగుతుంది అంతే. ఇంకా ఆ కర్మను అలాగే అనుభవిస్తే కర్మ నుంచి మనకు డిటాచ్మెంట్ తొందరగా వస్తుంది అనమాట. అదే ఆత్మజ్ఞానం.